హాయ్ అండి, నేను సుమిత్ర. ఇవాళ నేను పన్నీర్ చిక్కుడుతోటి టొమాటో ఆనియన్ కాంబినేషన్లో కర్రీ చేయబోతున్నాను. దానికి ముందుగా ప్యాన్ పెట్టుకున్నాను. ప్యాన్ హీట్ అయింది. అందులోకి ఆయిల్ వేసాను. ఆయిల్ కూడా హీట్ అయింది. అందులోకి పోపు దినుసులు వేసాను. జీలకర్ర, ఆవాలు, చిన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి వేసుకోండి. పోపు దినుసులు కూడా వేసుకోండి. మినపప్పు, శనగపప్పు రెండు కూడా వేసుకోండి. నేను శనగపప్పు ఒకటే వేసాను. ఇది బాగా కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోండి. ఆనియన్స్ కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి. ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోండి. ఇప్పుడు ఇందులోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న మీడియం సైజ్ టమాటాస్ ఒక 3 తీసుకున్నాను నేను. ఆ టమాటాస్ కూడా వేసుకొని బాగా కలిసేంత వరకు కలిపేసుకోండి. టమాటాలు తొందరగా మగ్గడానికి కొంచెం పసుపు వేసుకోండి. అలాగే రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకోండి. అంతా ఒకసారి కలిపేసుకోండి. ఇవన్నీ బాగా వేగిపోయాయి కదా మనకి. ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ చిక్కుళ్ళు వేసుకొని అంతా కలిసేంత వరకు ఈ విధంగా కలుపుకోండి. కరివేపాకు కూడా వేసుకొని కొంచెం కసూరి మేతి ఉంటే వేసుకోండి. మంచి ఫ్లేవర్ ఉంటుందండి. అందుకోసం నేను కసూరి మేతి వేస్తాను. ఉంటే వేసుకోండి, లేదంటే అవసరం లేదు, ఆప్షనలే. మీ రుచికి సరిపడా కారం వేసుకోండి. ఇది పెద్ద కారం ఉండదని అందుకని నేను 1.5 2 స్పూన్స్ వేసాను కారము. మీరు ఎంత కావాలో అంత చూసుకొని వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ కారం అంతా కలిసే విధంగా ఈ విధంగా కలిపేసుకోండి. ఒకసారి అంతా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఇది ఉడకాలి కదా మనకు, ఈ చిక్కుళ్ళు బాగా ఉడకాలి కదా, ఫ్రై అయితే సరిపోదు, బాగా ఉడకాలి కదా. దానికోసం వాటర్ యాడ్ చేసుకోండి. ఉడికేంత వరకు ఎంత కావాలో అంత చూసుకొని వాటర్ యాడ్ చేసుకోండి. నేను 1 కప్పు వేసాను, ఇంకో 1/2 కప్ కూడా వేస్తాను. ఓవరాల్గా 2 కప్స్ వేసేసాను, సరిపోతుందంటే. ఇది మనకి బాగా మీడియం టు లో ఫ్లేమ్ పెట్టుకొని కుక్ చేసుకున్నామంటే మంచి థిక్గా వచ్చేస్తుంది కన్సిస్టెన్సీ. సూపర్ ఉంటుందండి. ఈ టేస్టు నాకు ఇలాంటి టేస్టులు నచ్చుతూ ఉంటాయి అన్నమాట. నాలాగే ఎవరైనా ఇలాంటి టేస్టులు నచ్చే వాళ్ళు ఎవరైనా ఉంటే నాకు కామెంట్ చేయండి. నేను ఈ బీన్స్, ఈ చిక్కుళ్ళు ఇట్లాంటివి నేను టమాటో ఆనియన్ కర్రీతో చేసేస్తూ ఉంటాను అన్నమాట. అవి నాకు చాలా నచ్చుతూ ఉంటాయి. అందుకని నేను చేసుకుంటూ ఉంటాను ఇంట్లో. అదే పిల్లలకి, ఇంట్లో వాళ్ళకి కూడా పెట్టేస్తూ ఉంటాను. ఇలాగే ఇష్టం ఎవరికైనా ఉంటే కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదు. కూర చాలా బాగా వచ్చింది కదా, మంచి సువాసన వస్తుంది, మంచి గుమ్మగుమ్మలు ఆడిపోతుంది. వేడి వేడి అన్నంలో సర్వ్ చేసుకుంటే సూపర్ ఉంటుంది. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.